హలో హాయ్ వెల్కమ్ టు సోనీ స్మార్ట్ కిచెన్. గుడిలో పులిహోర ప్రసాదం ఎంత కమ్మగా ఉంటుందో అలాగే సేమ్ టు సేమ్ మనం ఇంట్లోనే రెడీ చేసుకుందాం. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఇప్పుడు కమ్మటి పులిహోర రెడీ చేసుకుందాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి ఒక 20 మిరియాలు వేసుకోండి. అలాగే ఒక 6 ఎండుమిరపకాయని వేసుకోండి. ఇది దోరగా వేయించుకోండి లో ఫ్లేమ్లో. చూడండి, ఎండుమిరపకాయ అయితే ఇలా వేగాలి. ఇప్పుడు దీంట్లో కొంచెం మెంతులు కూడా యాడ్ చేయండి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోండి. ఈ మొత్తం అయితే దోరగా వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో ఆవాలు వేసుకోండి. ఆవాలు అయితే ముందు వేసుకోకూడదు, జస్ట్ మనం గ్యాస్ ఆఫ్ చేస్తామనే ముందు అయితే వేసుకోండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేయండి. ఈ మొత్తం అయితే కొంతసేపు చల్లారనివ్వండి. ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లో వేసి బాగా పొడి చేసుకోండి. చూడండి, పొడి అయితే ఈ విధంగా రావాలి. ఈ పొడిని ఒక బౌల్లో వేసుకోండి. ఈ పొడిని మనం పులిహోరలో వేసుకుంటే చాలా టేస్టీగా అండ్ స్పైసీగా అయితే ఉంటుందండి. దీన్ని గ్లాస్ బాక్స్లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు తాలింపు కోసం పచ్చిమిరపకాయలు 4 అయితే కట్ చేసుకోండి. అలానే వెల్లుల్లిలో పొట్టు తీసి పక్కన పెట్టుకోండి. పులిహోరలో కొంచెం ఎక్కువగానే వెల్లుల్లి వేసుకుంటే చాలా మంచి ఫ్లేవర్ అయితే ఉంటుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి నువ్వుల నూనె అయితే వేసుకోండి. పులిహోరకి చాలా బాగుంటుంది. కొంచెం ఆవాలు వేసుకోండి. అలానే పచ్చెనపప్పు, కొంచెం ఉద్దిపప్పు కూడా వేసుకోండి. పచ్చిమిర్చి, వెల్లుల్లి అలాగే కరివేపాకు వేసి వేయించుకోండి. తాలింపు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోండి. ఇప్పుడు దీంట్లో పల్లీలు కూడా యాడ్ చేసుకోండి. పల్లీలు అయితే తాలింపులో వేస్తేనే చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు మనం పౌడర్ యాడ్ చేసుకున్నాం కదండి, ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి. 1/2 టీ స్పూన్ అయితే హింగు వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 1/2 టీ స్పూన్ అయితే పసుపు యాడ్ చేసుకోండి. తాలింపులో పసుపు వేయడం వల్ల చాలా మంచి కలర్ అయితే వస్తుంది. ఇప్పుడు అన్నం అయితే నేను ముందుగానే ఉడికించుకొని పెట్టుకున్నా. అన్నం ఉడికేటప్పుడే కొంచెం ఆయిల్ వేసుకోండి, అప్పుడు అన్నం పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు ఈ అన్నం మొత్తం అయితే తాలింపులో వేసుకుందాం. ఇప్పుడు ఈ మొత్తం అయితే బాగా కలుపుకోండి. హై బీపీ ఉన్న వాళ్ళకి అందరికీ అయితే ఒక టిప్ అండి. హై బీపీ ఉన్నవాళ్ళు ఉప్పుని కొంచెం తగ్గించి తీసుకోండి. అలానే నిల్వ పచ్చళ్ళు అయితే అస్సలు తినొద్దండి, దాంట్లో ఎక్కువ ఉప్పు ఉంటుంది కాబట్టి. ఇంకా రోజు ఆకుకూరలు తీసుకోండి. ఇలా తీసుకోవడం వల్ల బీపీ అయితే తగ్గి నార్మల్కి వస్తుందండి. ఇలా బీపీ ఉన్న వాళ్ళు అయితే ట్రై చేయండి. రైస్ అయితే తాలింపులో బాగా కలిపేసాం కదండి. ఇప్పుడు 2 నిమ్మకాయలు కట్ చేసుకొని ఒక బౌల్లో అయితే రసం తీసుకోండి. అలానే గింజలు మొత్తం సపరేట్ చేయండి. ఇప్పుడు రైస్లో 1 టీ స్పూన్ సాల్ట్, నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఈ మొత్తం అయితే బాగా కలుపుకోండి. నిమ్మకాయ ఎప్పుడైనా తాలింపులో వేయొద్దండి, ఇలా చివరిలో వేయండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. తాలింపులో వేస్తే ఏమంటే చేదు వచ్చేస్తుందండి, అందుకని ఎప్పుడైనా లాస్ట్లో వేసుకోండి. లాస్ట్లో అయితే కొత్తిమీర యాడ్ చేసుకోండి. అంతే అండి, పులిహోర టెంపుల్లో ఇచ్చే ప్రసాదం లాగా అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ.